జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. మరోసారి తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అలాగే ఏపీలో కూడా చాలా ప్రాంతాల్లో డీజిల్కి పెట్రోల్కి కొరత ఏర్పడింది. చాలా బంక్స్లో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి వాహనాలు. సో దీని మీద ఒక్కసారి మనం మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. ఏంటండి డీజిల్ పెట్రోల్ మళ్ళీ ఏమన్నా కొరత వచ్చిందా, లేకపోతే ఇది కృత్రిమంగా కొరతను ఏర్పాటు చేశారు? ఇది టెంపరీ అనుకోవచ్చా లేకపోతే పర్మనెంటా? ఈ డీజిల్ పెట్రోల్ రేపు ఫస్ట్ నుంచి విపరీతంగా భారీగా పెరగబోతున్నాయి. దానివల్లనే బంక్స్ వాళ్ళంతా కూడా దీన్ని స్టాక్ని కావాలని చెప్పేసి దాచిపెట్టేసుకుని అమ్మడానికి ట్రై చేస్తున్నారని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆయిల్ కంపెనీస్ కూడా ఈవెన్ అందుకే స్టాక్ని ఎక్కువగా పంపించట్లేదు బంక్స్కి అని అంటున్నారు. సో ఇదంతా ఎంతవరకు నిజం అసలు? ఓ పక్క మనకి యుద్ధం కొంతకాలమైన మధ్యలో బ్రేక్ వచ్చింది. యుద్ధం పూర్తిగా నడుస్తున్నప్పుడే ఇంత ప్రాబ్లం ఫేస్ చేయలేదు. బ్రేక్ వచ్చిన తర్వాత ఎందుకు మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము? ఇలాంటి స్పెక్యులేషన్స్ రూమర్స్ తోటే ఇది ఆల్రెడీ మార్చ్ ఎండింగ్ లో మనం ఒకసారి చూసాం. ఆంధ్ర ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఈ పరిస్థితులు చూసాం. సో మీరు ఒక మాట అన్నారు, సో ఆంధ్ర తెలంగాణలోని కొరత ఉంది. మరి ఒకవేళ కొరత ఉంటే నిజంగా ఇండియా మొత్తం ఉండాలి కదండి. సో మన రెండు రాష్ట్రాలు ఇండియా బయట ప్రత్యేకంగా ఆయిల్ ఏమి ఇంపోర్ట్ చేసుకోదు. భారతదేశానికి కన్సిస్టెంట్ గా ఒకటే ఇండియన్ ఆయిల్ పాలసీ ఉంది. సో ప్రత్యేకించి ఈ మూడు కంపెనీలు ఏదైతే ఉన్నాయో, హిందుస్థాన్ పెట్రోలియం గానీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గానీ, భారత్ పెట్రోలియం, ఈ మూడు సంస్థలే మన ఇండియాలో వీటిని ప్రాసెసింగ్ చేసి అమ్మేది, అంటే డిస్ట్రిబ్యూషన్ చేసేది. సో ఇవన్నీ కూడా స్పెక్యులేషన్ తో వచ్చిందండి. సో ప్రముఖంగా నేను చెప్తాను 3-4 కారణాలు. ఫస్ట్ స్పెక్యులేషన్ ఏంటంటే, అది మీరు అన్నట్టు, సో బెంగాల్ ఎన్నికలు అయిపోయినాయి. ఇంకా జాతీయంగా రెండో దశ బెంగాల్ ఎన్నిక అయిపోతే ఖచ్చితంగా 20 నుంచి 30 రూపాయలు పెరుగుతాయి అనేది ఒక రూమర్ రావడం, అందులో తెలుగు ప్రజలు ఎక్కువగా స్పందించారు. మరేంటో మరి భారతదేశంలో తమిళనాడు, కర్ణాటకలో స్పందించినంతగా తీసుకెళ్లి క్యాన్స్ స్టార్ట్ చేసుకున్నారు. అది పానిక్ బయింగ్. సో అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ లో మా ఫ్రెండ్ కు పెట్రోల్ బంక్ ఉంది. 20,000 లీటర్లు వాళ్ళ డైలీ సెల్లింగ్ అండి. 24 అవర్స్ 20,000 లీటర్లు కాస్త 3 గంటల్లో అయిపోయింది. 3 గంటలు తీసుకుని వెళ్ళిపోతే సో స్టాక్ అవుట్ అయింది. సో ఇది చేయడం వల్ల కొంచెం ఇబ్బందులు అయినాయి అన్ని షాపుల్లో. అది కాక ఈ వీకెండ్ లో ఒక మేజర్ చేంజ్ అయిందండి. అసలు చాలా మందికి తెలియదు ఇది. సో ఆయిల్ కంపెనీస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అంటే ఆయిల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి కదా, బీపీ, హెచ్పి ఇలాంటి కంపెనీస్ నుంచి రీటైల్ అవుట్లెట్స్ కి మధ్యన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉంటారండి. వీళ్ళందరూ కూడా క్రెడిట్ పాలసీని చేంజ్ చేశారు. సో క్రెడిట్ పాలసీని చేంజ్ చేసి బంక్స్ అన్ని కూడా అప్ ఫ్రంట్ కాస్ట్ ఇస్తేనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ముందే డబ్బులు ఇచ్చే విధానం. సో ఈ విధానం మార్పు అనేది 2 రోజుల్లో చాలా పెద్ద తేడా రావడం, బ్యాంకు షూరిటీలు ఇవ్వాల్సి వచ్చింది, బ్యాంకులు హాలిడేస్ రావడము. సో ఒక్క రోజు రావాల్సిన ట్యాంకర్ సప్లై అయితే ఆ షార్టేజ్ మొత్తం కూడా వారానికి మొత్తానికి క్యాస్కేడ్ అవుతుంది. సో ఇది ఒక మేజర్ చేంజ్. వీటిని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని రివ్యూ చేశారు. ముఖ్యంగా ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేశారు. దాదాపు 4,500 పెట్రోల్ బంకులు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 2,000 పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి వస్తుంది. ఏంటంటే డిమాండ్ అవుట్ ఆఫ్ సప్లై. సో 2,200 షాపులు అయితే ఆల్మోస్ట్ మూసేశారు, డ్రై అవుట్ అయిపోయినాయి, అంటే జీరో ఆయిల్ తోటి. హైదరాబాద్ లో కూడా సేమ్ పరిస్థితి. సో పానిక్ బయింగ్ అనేది స్టార్ట్ అయిపోయి చాలా మంది రేట్లు పెరుగుతాయి అనేది ఒకటి. అంతర్జాతీయంగా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పార్షియల్ గా క్లోజ్ చేశారు. మన 2 షిప్పులు ఒక దాడి జరిగిందని ఒక చిన్న వార్త. సో ఒక 2 షిప్పులు దాడి జరిగితే మనకు రాకపోతే ఏంటి పరిస్థితి అని 30 లీటర్ 20 లీటర్ క్యాన్స్ తోటి స్టాక్ చేసి పెట్టుకోవడం, 10 లీటర్లు కొనేవాడు 100 లీటర్లు కొనడం, 100 రూపాయలు పెట్రోల్ వేసుకోవాల్సిన బైక్ కాస్త 1000 రూపాయలు పానిక్ బయింగ్ చేయడం. సో ఒక్కసారిగా ఒక కృత్రిమంగా డిమాండ్ క్రియేట్ అయిపోయింది. అంటే లేని డిమాండ్ సృష్టించుకొని, సో 45 రోజులు స్టాక్ ఉందని వెరీ క్లియర్ గా ఆయిల్ కంపెనీస్ చెప్తున్నాయండి. ఇంకా ముడి చమురుకి స్టాక్ ఇంకా చాలా ఉంది. దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఉండే కంపెనీస్, పెట్రోల్ కంపెనీస్ దగ్గర 45 డేస్ కి సరిపడా ఉంది ఎంతైనా. కానీ లాజిస్టిక్స్ ఫిక్స్డ్ గా ఉంటాయి. సడన్ గా 40 లీటర్లు సప్లై చేయలేరు ఆ బంక్ కి. లాజిస్టిక్స్ అనేది సడన్ గా ఇంప్రూవ్ చేయలేరు. కాబట్టి ఇది కృత్రిమంగా వస్తున్న డిమాండ్. దీన్ని కేవలం లా అండ్ ఆర్డర్ ద్వారా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా అందరితోటి, ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆయిల్ కంపెనీస్ తోటి, తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్స్, పోలీస్ తోటి నిర్బంధంగా ఒక రేషన్ విధానం విధించి 1000 రూపాయల మించి పెట్రోల్ వేయకుండా బైకర్స్ కి అయితే సబ్ లిమిట్ పెట్టారు. తర్వాత క్యూస్ మెయింటైన్ చేశారు. సో విరివిగా మీ మాధ్యమాల ద్వారా విరివిగా కూడా చెప్తున్నారు. ఇది ఒక పానిక్ బయింగ్ మాత్రమే. డిస్ట్రిబ్యూషన్ లో, లాజిస్టిక్స్ లో గానీ, సప్లైలో గానీ ఎక్కడ కొరత లేదు. అంటే ఒకవేళ అంచనాలు ఉండొచ్చు, అంటే అంతర్జాతీయంగా మనం ఊహించలేం కదండి. ఇప్పుడు ఇరాన్ అండ్ అమెరికా ఎటువంటి టర్మ్స్ తీసుకుంటున్నాయో ఎవరికి అంతంగా
అర్థం కాని విధానంలో రేపు పొద్దున ఏమన్నా ఆయిల్ కంపెనీస్ మీద దాడి జరిగి అది సప్లై కంప్లీట్ గా మానేస్తే మనం దాన్ని ఏం చేయలేం, దాన్ని పరిస్థితులు. కానీ అది రాకముందే మనం ఒక సృష్టించుకొని ఆల్రెడీ మార్చ్ లో ఇబ్బంది పడి మనం అందరం చేతులు కాల్చుకొని ఒకసారి ఊరు 15-20 పోలేక డేస్ బ్యాక్ ప్రాబ్లం అయింది, మళ్ళీ సెట్ అయింది అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది. చాలా మంది పాపం ఎండలండి. ఇప్పుడు ఇంతకు ముందు అంటే బైక్ లేకుంటే సైకిల్ నడక ద్వారానో అవును. చిన్న చిన్న రూట్లు వెళ్లేవాళ్ళు, 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్. ఎండల్లో వెళ్ళలేరు, బైక్ లో పెట్రోల్ లేదు, కార్ లో పెట్రోల్ లేదు, ఇక టాక్సీలు బుక్ కావట్లేదు, అవును. ఆటోలు హై డిమాండ్ లో ఉంది. సో అనవసరమైన అత్యవసరమైన పరిస్థితి. గూడ్స్ బండ్లు ఉంటాయి కదండి మనకి, ఏమైనా వస్తువులు తీసుకొచ్చేవి, అవి కూడా ఆ, బుక్ అవ్వట్లేదు. అది రావట్లేదు. నా లైవ్ ఎగ్జాంపుల్, నేను ప్రస్తుతం కర్నూలులో ఉంటున్నాను. నేను ఇంటి దగ్గరకు వచ్చి చెత్త బండి రావట్లేదు. సో ఈ ఆ, చెత్త అంటే ఎటువంటి కారణాలు ఉన్నాయి చూడండి. అంటే అదే కదా. ఇబ్బందులు అనేవి మనకు రకరకాలుగా ఉంటది. కేవలం పెట్రోల్ అంటే మన బైక్ లేకపోవడమే కాదు, చాలా పరిస్థితులు. అంబులెన్స్లు కూడా ఇబ్బందులు కోరుతున్నాయి. అంబులెన్స్ కాల్ చేస్తే అవుట్ ఆఫ్ డీజిల్ వల్ల. సో కాబట్టి ప్రజలు కూడా దీన్ని కొంచెం అర్థం చేసుకుని పానిక్ బయింగ్ లేని చోట అంటే అంటే మనం ఏం చేయగలం, మీరు నేను ఏం చేయగలము, అనవసరంగా 50 లీటర్లు వద్దు. మనకు అందరికి తెలుసు, మనకు కొంచెం అవేర్నెస్ ఉంది, 10 లీటర్లు వేసుకుందాం, ఏం కాదంటే. అఫ్ కోర్స్ వేరే ఊరు వెళ్ళాలంటే ఫుల్ ట్యాంక్ కావాలి, కానీ ఆ, ఊరికే ఊర్లో వెళ్ళడానికి అనవసరంగా చేసుకొని నిలబడి. సో కాబట్టి లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తోటి నేను చదువుతున్న న్యూస్ ప్రకారంగా ఆల్రెడీ క్రెడిట్ పాలసీస్ కూడా రివైవ్ అయిపోయినాయి. బట్ చిన్న స్థాయి బంకులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. పెద్ద బంక్స్ అందరూ ఆటోమేటికల్ గా అడ్వాన్స్ పేమెంట్ చేసి తెప్పించేసుకున్నారు. చిన్న బంక్స్ కూడా బ్యాంక్ షూరిటీస్ వర్క్ చేసుకొని, సో ఆ రివైజ్డ్ ఏదైతే క్రెడిట్ పాలసీ ఉందో దానికి కూడా గవర్నమెంట్ కొంచెం వెసులుబాటు ఇస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీ అడ్వాన్స్ పేమెంట్స్ కొంచెం సెటిల్ అయ్యే వరకు ఇష్యూ చేస్తే నాకు తెలిసి మళ్ళీ వీక్ లో సెటిల్ అయిపోతుంది, మళ్ళీ నార్మల్ గా ఉంటుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే భారతదేశం మొత్తం వస్తుంది. అంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రెడిక్ట్ చేసి కరోనా లాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండి అని ఒక వ్యాఖ్య చేశారు చూసారా, అలాంటిది ఖచ్చితంగా చేస్తారు. అది మొత్తం ఇండియా వైడ్ గా ఒక పాలసీ అప్లై చేస్తారు, దానికి ఒక ప్లాన్ కూడా చేసుకున్నారు. అప్పుడున్న పరిస్థితులు అది మనం చర్చించాము ఇంతకు ముందు. సో అలాంటి పరిస్థితి అసలు లేదు. లేని దాన్ని 2 రాష్ట్రాల్లోనే మనం ఎట్లా సృష్టించుకుంటామండి. సో కాబట్టి వీక్షకులు కూడా అసలు నేను సుమన్ టీవీ ద్వారా మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే, అనవసరమైన కొరతలు సృష్టించి హైదరాబాద్ లో లేని పానిక్ బయింగ్ వల్ల అనవసరంగా హెల్త్ ఎమర్జెన్సీస్, శానిటరీ ఎమర్జెన్సీస్, రకరకాల ఎమర్జెన్సీస్ క్రియేట్ చేసి ఇబ్బందులకు గురి చేయొద్దని నేను కూడా కోరుతున్నాను. 1000 రూపాయలు అవసరమైన చోట 5000, 6000 కొట్టించి పడేసుకున్నట్టున్నారండి. మామూలుగా చేసుకో- నార్మల్ గా అంటే ఆ ట్యాంక్ లో 1000 రూపాయలే కొట్టించుకుంటారు కార్ కి, లేదంటే 2000 కొట్టించుకుంటారు. వాళ్ళంతా గరిష్టంగా 5000, 6000 కొట్టించుకునేసరికి మరి ఆటోమేటిక్ గా 4 బండ్లకి వెళ్లాల్సింది ఒక బండికి వెళ్ళిపోయింది కదా పెట్రోల్ డీజిల్. అది కొట్టించినా పర్లేదండి, 20 లీటర్ క్యాన్ స్టాకింగ్ అసలు చేస్తున్నారు. క్యాన్స్ లో పెట్రోల్ పోయకూడదు ఫస్ట్ బంక్ వాళ్ళు కూడా. సో పోలీసింగ్ కూడా ఎంత మంది షాపుల్లో మన దగ్గర ఉండే స్టాఫ్ ఏ ప్రాబ్లమ్స్ అటెండ్ కావాలండి. ఇప్పుడు పోలీసులు పెట్రోల్ బంక్ లో ఉండి ఇవన్నీ చేయలేరు కదా. అవును. సో కాబట్టి ఆయిల్ కంపెనీస్ కి నిర్బంధంగా చెప్పారు, పొరపాటున గిన మీరు క్యాన్ లో గిన ఇస్తే పెద్ద పెద్ద ఫైన్ వేయడం జరుగుతుంది అంటూ కూడా. అసలు క్యాన్ లో ఇవ్వడం దాదాపుగా బంద్ చేశారండి ఇంతకు ముందు. అవును. దానికి ఒక నిర్దిష్ట విధానం ఇచ్చారు, ఎందుకంటే అది మిస్యూజ్ అయ్యి వేరే విధంగా వెళ్తుందనేసి దాన్ని స్టాప్ చేశారు. దానికి ఒక పెద్ద పాలసీ తీసుకొచ్చారు కూడా. సో కాబట్టి ఇవన్నీ పెట్రోల్ బంక్స్, తర్వాత సామాన్య ప్రజలు, కార్ అండ్ 2 వీలర్ డ్రైవ్ ఓనర్స్ అందరూ కూడా సమానంగా దీంట్లో పాల్పంచుకొని ఈ యొక్క ఎమర్జెన్సీ, అన్నెసెసరీ కృత్రిమ ఎమర్జెన్సీని కూడా మేల్కొని బయటకు వచ్చేసి నార్మల్ పరిస్థితులు వస్తాయని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.